పాషమైలారం సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో గందరగోళం నెలకొంది. ఘటన జరిగిన రోజు 143 మంది డ్యూటీకి వచ్చినట్లు ప్రభుత్వ అధికారులు లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇప్పటి వరకు మృతుల సంఖ్య, క్షతగాత్రుల సంఖ్యపై స్పష్టత రాలేదు. అధికారుల లెక్కల ప్రకారం 36 మంది మృతి చెందారు. 34 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్పటి వరకు 45 మంది చనిపోయినట్లు తెలుస్తున్నా అధికారులు మాత్రం ధృవీకరించడం లేదు. దాంతో అధికారులు చెబుతున్న లెక్కలకు మార్చురీ వద్ద మృతదేహాల లెక్కలకు మధ్య భారీగా తేడా కనిపిస్తుంది. బాధిత కుటుంబ సభ్యులకు అధికారులు సరైన వివరాలు ఇవ్వలేకపోతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిగాచి కంపెనీ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ 105, 110, 117 సెక్షన్ల కింద బీడీఎల్ బానూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు సిగాచి యాజమాన్యం వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటికీ కూడా ఘటనా స్థలానికి సిగాచి ఎండీ చేరుకోలేదు. ఘటనా స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించి కంపెనీ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా ఘటనా స్థలానికి ఇంకా రాకపోవడంతో కఠిన చర్యలు తప్పవని సిగాచి ఎండీ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. అయితే అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ఎంతమంది చనిపోయారనేది పూర్తిగా వాళ్ళు వెల్లడించలేకపోతున్నారు. ముఖ్యంగా అధికారికంగా 36 మంది చనిపోయారని ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే లేదు. అది ఇప్పటి వరకు అయితే 45 మంది మృతి చెందినట్టుగా అనధికారికంగా సమాచారం ఉంది. స్థానిక తహసీల్దార్ ద్వారా తెలుసుకున్న వివరాల ప్రకారం అయితే 45 మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది. వారంతా మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి కాబట్టి 10 మృతదేహాలను ఐడెంటిఫై చేసి మృతుల బంధువులకు అయితే అప్పగించారు. ఇంకా మిగిలిన మృతదేహాలు ఏవైతే గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయో వాటికి DNA పరీక్షలు చేసి తప్ప ఈ వివరాలు అయితే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈ కేసుకు దీనికి సంబంధించి సిగాచి పరిశ్రమ యాజమాన్యం ఇప్పటివరకు స్పందించలేదు. ఓనర్ పరారిలో ఉన్నాడు. ఆయన 2 రోజులుగా అంటే పరిశ్రమకు సంబంధించి ప్రమాదం జరిగి సీఎం వచ్చిన సమయంలో కూడా ఓనర్ రాకపోవడం, ఎవరితో టచ్లో లేకపోవడం అనేది కొంత అనుమానాస్పదంగా చెప్పుకోవచ్చు. ఆ పరిశ్రమకు సంబంధించి ఎవరైతే చనిపోయారో వారికి ₹1 కోటి పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఆ పరిహారం చెల్లింపులో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైతే పరిశ్రమ యాజమాన్యం ఉన్నాడో ఆయన ఇప్పుడు దీంతో 10 సెక్షన్ల కింద అయితే కేసులు కూడా నమోదయ్యాయి. ఈ సిగాచి పరిశ్రమకు సంబంధించి క్షతగాత్రులను పరిశీలించేందుకు నేతలు ప్రముఖులు అయితే వస్తున్నారు. కానీ అసలు ఇచ్చిన హామీలు నెరవేరుతాయా లేదని ఒక అనుమానం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. సిగాచి పరిశ్రమలో గాయపడి 35 మంది అయితే వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 10 మంది పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఈ 10 మంది ఎక్కువ కాలిన గాయాలతో, అంటే 70% పైగా కాలిన గాయాలతో వాళ్ళైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుందా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి అధికారులు, అంటే జిల్లా అధికారులు, కలెక్టర్ గాని, ఎస్పీ గాని స్పష్టమైన ప్రకటనలు ఇవ్వకపోవడంతో కొంత గందరగోళం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి కొంత హామీ ఇచ్చి బాధ్యులకు భరోసా కల్పించినప్పటికీ బాధిత కుటుంబీకులకు మాత్రం పరిహారం పూర్తి స్థాయిలో అందుతుందా లేదా అన్న ఆందోళన నెలకొంది. ఈ పరిశ్రమకు సంబంధించి ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ రోజు 143 మంది విధుల్లో ఉన్నట్టు చెప్తున్నారు. ఇప్పటి వరకు సరైన లెక్కలు లేవు. అధికారుల లెక్కల ప్రకారం 36 మంది అని చెప్పిన 45 పైగా చనిపోయారు. ఇంకా 9 మంది డేటా అయితే లేదు. ఆ 9 మంది మృతదేహాలు వెలికి తీసే పరిస్థితి కూడా అక్కడ లేదు. నిన్న రాత్రి నుంచి వర్షం ఎక్కువగా కురవడంతో కొంత శిథిలాల తొలగింపు అయితే ఆలస్యంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీంతో అక్కడ చాలా మంది ఆందోళన చెందుతున్న పరిస్థితి. ముఖ్యంగా బీహార్,
ఛత్తీస్గఢ్, ఒడిశాకు చెందిన ఇతర రాష్ట్రాల కార్మికులు ఉంటారో వాళ్ళ కార్మికులకు సంబంధించిన బంధువులు అయితే అక్కడికి ఆ పరిశ్రమ దగ్గరకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వారి బంధువుల మృతదేహాలు లేవు. తర్వాత ఏదైతే వెలికి తీసిన మృతదేహాలు ఉన్నాయో వాటికి ఐడెంటిటీ చేసే పరిస్థితి లేదు. DNA పరీక్షల కోసం అయితే శాంపిల్స్ తీసుకెళ్లారు, కానీ అవి ఎప్పుడు వస్తాయనేది కూడా ఇంకా అధికారులు స్పష్టంగా వెల్లడించకపోవడంతో చాలా మంది ఆందోళన అయితే చెందుతున్నారని చెప్పుకోవచ్చు. సిగాచి పరిశ్రమ యాజమాన్యం స్పందించకపోవడం కూడా కొంత అనుమానాలకు సాగిస్తుంది. ఎందుకంటే ఈ పరిశ్రమ సంబంధించి క్షతగాతులు కావచ్చు, చనిపోయిన వారికి పరిహారం అందించాల్సింది పరిశ్రమ ఎక్కువ శాతము. కానీ ఇప్పటి వరకు వారు అందుబాటులో లేకపోవడం అనేది అక్కడ బంధువులకు, కుటుంబీకులకు ఆందోళన కలిగిస్తుంది. శిథిలాల నుంచి మృతదేహాలు అయితే 16 తీశారు, వాటిలో 13 గుర్తించి అప్పగించారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండడంతో చాలా వరకు ఎవరైతే ఈ ప్రమాదంలో చనిపోయారో వారిని గుర్తించలేని స్థితిలో ఉంది. మాంసం ముద్దలుగా, బూడిద కుప్పలుగా మారిపోయిన మృతదేహాలు ఎక్కువగా మనం చూడవచ్చు. DNA పరీక్షలకు ఎముకలను, దంతాలను సేకరించిన పరిస్థితి ఉంది. పరిశ్రమ MD ఎవరైతే ఉన్నారో చిదంబరనాథ్, ఆయన అయితే అందుబాటులో లేకపోవడం అటు పారిశ్రామిక వర్గాలను కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి రకరకాల ఇష్యూస్ అయితే మనకు వెలుగులోకి వస్తున్నాయి ఆలస్యంగా. ఈ పరిశ్రమలో పనిచేసే వాళ్ళు అప్పుడే పెళ్లైన నవ జంట కూడా ఉంది. వారి మృతికి కూడా కొంత విషాదాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సిగాచి రసాయన పరిశ్రమలో పేలుడుకు సంబంధించి 46, 45 అంటే ఈ 2 ఫిగర్లు అయితే చెప్తూ వస్తున్నారు అనఫిషియల్ గా. కానీ ఆ అధికారిక సమాచారం లేకపోవడంతోనే కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. క్షతగాత్రులను పరామర్శించేందుకు నేతలు అయితే వస్తూ వెళ్తూ ఉన్నారు. నిన్న బీజేపీ వాళ్ళు కావచ్చు, తర్వాత BRS వాళ్ళు వచ్చి పరామర్శించి వెళ్ళారు. ఈ రోజు TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ నటరాజన్ కూడా వస్తున్నారు. కొద్దిసేపటి వారు ఇక్కడ లింగంపల్లి చేరుకున్నట్టుగా తెలిసింది. వారు ధ్రువ హాస్పిటల్, తర్వాత పనేసియా హాస్పిటల్, ఇంకా వేరే ఇంకో 2-3 హాస్పిటల్లో ఎవరైతే బాధితులు సీరియస్ కండిషన్ లో ఉన్నారో వారిని పరామర్శించే అవకాశం అయితే ఉంది. చాలా వరకు అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించడంలో అధికారులు కొంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే నాగేష్, ప్రమాదంలో గాయపడిన వారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 5గురు పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి వారి పరిస్థితి ఏంటి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ ప్రమాదానికి సంబంధించి 10 మంది పరిస్థితి అయితే విషమంగా ఉంది. 35 మంది గాయాలతో ఆసుపత్రిలో చేరినప్పటికీ వారిలో 10 మందికి ఎక్కువ స్థాయిలో ఏవైతే మంటలు అంటుకొని 70కి పైగా శరీరం కాలిపోయిన పరిస్థితి ఉంది. దీంతో వారిని మెరుగైన చికిత్స కోసం కొంతమంది హైదరాబాద్ లోని ఆసుపత్రికి అయితే తరలించారు. వారిలో 10 మంది పరిస్థితి అయితే విషమంగా ఉండడం కొంత ఆందోళన కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. వీళ్ళు రెగ్యులర్ స్టాఫ్ గా పనిచేసిన వారే ఎక్కువ మంది ఉన్నారని అక్కడ ఉన్న బాధితులు అయితే చెప్తున్నారు. పరిశ్రమలో చాలా కాలం అంటే 10 నుంచి 15 ఏళ్లు పనిచేసిన వారు రెగ్యులర్ స్టాఫ్ గా ఉన్నారు. వారు ఈ ఏదైతే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పంచింగ్ చేయడానికి, అంటే హాజరు పట్టికలో సంతకం పెట్టి పంచింగ్ చేయడానికి వెళ్ళిన పరిస్థితి ఉంది. దీంతోనే వారిని ఎక్కువ ప్రమాద బాధితులుగా వారు మారారు. ఇక కార్మికుల విషయానికి వస్తే ఒడిశా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులైతే ఈ ప్రమాదంలో చిక్కుకొని కొంతమంది చనిపోవడం జరిగింది. వారిలో కూడా ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరి బంధువులు ఎవరు అనేది కూడా తెలియని పరిస్థితి. చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్నారు, కానీ వారికి సరైన సమాచారం అందక ఆందోళన చెందుతున్న పరిస్థితి. కొంతమంది ఆసుపత్రిలో చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయారు. కొంతమంది పరిశ్రమ దగ్గరే భీష్మించి చూస్తున్నారు. పోలీసులు లోపలికి వెళ్ళకపోవడంతో కొంత ఆందోళన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ మృతదేహాల వెలికితీత జరుగుతూ ఉన్నప్పటికీ వర్షం కొంత ఆటంకం కావడం ఈ బాధితులకు ఇబ్బంది కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు. అయితే నాగేష్, ప్రమాదం సమయంలో పరిశ్రమలో 143 మంది పనిచేస్తున్నట్లుగా చెప్తున్నారు. మరి ఇంకా ఎందుకు అధికారికంగా ధృవీకరించలేదు? అంటే ఎంతమంది చనిపోయారు, ఎంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, వీటికి సంబంధించిన లెక్కలు కూడా ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ ప్రమాదం జరిగే రోజు విధులకు 143 మంది హాజరైనట్టుగా అక్కడ ఉన్న కాంట్రాక్టర్ ఎవరైతే లేబర్ కాంట్రాక్టర్ ఉంటారో వారు చెప్పిన వివరాలు, తర్వాత రెగ్యులర్ ఎంప్లాయీస్ సంబంధించి సూపర్వైజర్ HR చెప్పిన వివరాల ప్రకారం 143 మంది విధులకు హాజరైనట్టుగా చెప్తున్నారు. అయితే 58 మంది
ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు అని చెప్పి అధికారులే వెల్లడించారు. అంటే ఆ సమయంలో రియాక్టర్ కు దూరంగా ఉండడం వల్ల వారికి ప్రమాదం జరగలేదు అని చెప్పి 55 మందికి చెప్పారు. కానీ 46 మంది ఈ ప్రమాదంలో చనిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే అధికారికంగా 36 మంది అని చెప్పడం కొంత ఆందోళన కలిగించాం. ఇంకా 9 నుంచి 10 మంది వరకు అసలు మిస్సింగ్ అయ్యారు. వాళ్ళు మృతదేహాలు ఎక్కడున్నాయి, ఆ శిథిలాల కింద ఉన్నాయా, లేదంటే వారి భయంతో ఎక్కడన్నా వెళ్లిపోయారా ప్రమాదం జరిగినప్పుడు అనేది ఇంకా అధికారులు కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అధికారికంగా వెల్లడించకపోవడానికి ప్రధాన కారణం వారి ఆచూకీ లభించకపోవడమే. ఆచూకీ లభించకపోవడం అంటే మృతదేహాల వెలికితేతల్లో కొంత ఆలస్యం జరగడం, ఆ శిథిలాల తొలగింపులో కూడా కొన్ని మృతదేహాలు దొరకకపోవడం, ఇంకా కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉండడం, ఇలాంటి రకరకాల కారణాల వల్ల అధికారులు స్పష్టంగా వివరాలు అయితే ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటికైతే మన 45 నుంచి 46 మంది అయితే చనిపోయినట్టు అని అనఫిషియల్ గా వస్తున్న సమాచారం. కానీ ఎవరైతే ఈ ప్రమాదంలో చనిపోయారో వారికి సంబంధించిన కుటుంబీకులు చేస్తున్న ఆందోళన చూస్తుంటే అసలు వారు ఇక్కడ ఉన్నారా, లేదంటే హాస్పిటల్లో కూడా గుర్తించలే శవాల్లో ఉన్నారా, ఏంటనేది ఇంకా స్పష్టంగా అర్థం కావడం లేదు. రైట్ నగేష్, థ్యాంక్ యూ.